సమాన వేతనం అమలు చేయరు, సుప్రీంకోర్టు తీర్పు కనీస వేతనం అమలు చేయరు. ఏంటి ఎటువైపోతుంది పాలన? మరి వాళ్ళ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలి ఉంది కదా, ఎందుకు అమలు చేయరు? దాని మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగం మీద ప్రజల పక్షాన నుండి, రైతుల పక్షాన, కూలీల పక్షాన, కార్మికుల పక్షాన, ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల పక్షాన, విద్యార్థుల యువకుల మహిళల పక్షాన పోరాడుతున్నటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ, తల్లి పార్టీ, ఎర్రజెండా పార్టీ తప్ప వేరే పార్టీ ఎవ్వరు కూడా ప్రజల పక్షాన పోరాడడం లేరు, ఉండరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియకొస్తాను. అంటే పేద ప్రజల పక్షపాతి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజలకు ఆరాటపడుతున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని మనం ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. ఈ మోడీ పూర్తిగా మతోన్మాద పేరుతో హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి కూరుకుంటా ఉన్నాడు, మనవాద సిద్ధాంతాన్ని తెరపైకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకని ఆపరేషన్ కాగారు పేరుతో మావిస్టులను మరి ఇవాళ మనం చూస్తాం, డ్రోన్ల ద్వారా చూసి ఎక్కడ గుర్తించి మరి చంపేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. మరి మార్చి ఆఖరి నాటికి 2026 మార్చి ఆఖరి నాటికి లేకుండా చేస్తా అంటున్నాడు. ఆ తర్వాత అర్బన్ నక్సలైట్ అంటే కమ్యూనిస్టులు కూడా రేపు అర్బన్ నక్సలైట్ ముద్రేసి ఏదో చేయొచ్చు, ఇష్టం లేకపోతే ముద్రేస్తాం. మన అందరికీ తెలిసి ఊర్లలో ఒక కుక్క మంచిదైనా కూడా పిచ్చుకు దాన్ని ముద్రేసి చంపేస్తే ఎవడు అనుకోడు. అందువల్ల ఆ రకమైన పద్ధతిలో నక్సలైట్ అంటే మావోయిస్ట్ అంటే అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలైట్ ఎవరే అంటే ప్రశ్నించే కొద్దికలే మనం ప్రశ్నిస్తున్నాం, మరి దేనిగా పరిశీలిస్తున్నాం, ప్రజల పక్షాలు పరిశీలిస్తున్నాం, అదే నిర్వహిస్తున్నాం, దానికి కూడా ముద్రేసే పరిస్థితి వస్తుంది. అందుకని ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో ఒక పరీక్ష వచ్చింది, ఒక సంఘర్షణ సాగుతుంది. మతోన్మాదం ఉండాలన్నా, లౌకికవాదం ఉండాలన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా, నియంత్రణ ఉండాలని ప్రజాస్వామ్యం సాగుతుంది. నియంత్రణతో వైపు నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నాడు. ప్రజాస్వామ్యం కావాలని మనం కోరుకుంటున్నాం, సమాజం కావాలని మనం కోరుకుంటున్నాం. అందుకనే ఈ యుద్ధం మరి స్టార్ట్ చేసుకోవాల్సిందే. సిపిఐ 20 సందర్భంగా 26 డిసెంబర్ నాడు జరగబోయే సభ సందర్భం కూడా అందరూ అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు హక్కు ఉన్నది, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నిలదీసి అడిగేది. మన ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించిన అంశం మీద ఈ ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్నటువంటి 3 గంటల పైన నిన్ననే మన పార్టీ ఆఫీస్ రౌండ్ టేబుల్ సమావేశం రాస్తాయి. అనుకోవట్లేదు, భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని ఎర్ర జెండా పార్టీలన్నీ కూడా అందరూ ఒక్క వీధికి రావాలని కోరుకుంటున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అందుకనే మనం ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా అందరూ ఆలోచించమని చెప్తా ఉన్నాం. జనసేవ సంఘం రండి, ఇప్పుడు నాకు కొంతమంది మావోయిస్తా సరెండర్ అయినారు, వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం, రండి కలిసి రండి. మీరు ఎన్నో త్యాగాలు చేశారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు జైళ్లలో ఉన్నారు, రకరకాల అరణ్యంలో ఉండడం అనుకుంటారు. మన ఇళ్లలో ఉండడానికి ఇబ్బంది పడుతున్నాం, కాళ్ళు లేకుండా ఉండలేదు. కానీ వాళ్ళు గుట్టలలో చెట్లలో ఎక్కడెక్కడ తదాస్తున్నారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రస్థానం వాళ్ళని. అందుకని అడుగుతున్నాం మనం, రండి ఈ నరేంద్ర మోడీ గుణపాఠం చెప్పాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం కాపాడుకుంటేనే మనకి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు మన జిల్లా వరారావు గారు ప్రసిద్ధ అర్బన్ నక్సలైట్ల ముద్రేసి కూడా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి శక్తులు లౌకికలను కూడా ఒక వేదిక మీకు వచ్చి ఈ దేశాన్ని మరి ఈ రాజ్యాంగం రక్షించుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, అలాగే లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవాలా ప్రయాణం అవుదాం. మరి 26న జరిగే ఖమ్మంలో జరిగే భారీ బయాటి సభ కూడా భారీ ఎత్తున కదలండి. అక్కడికి లక్షలాది మంది వస్తారు. అలాగే ఇతర దేశాలు మన కమ్యూనిస్ట్ పార్టీ ఒంటరిగా లేదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నది. నేను చెప్తున్నా, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఈ దేశం దాటే మనకి లేదు. టీఆర్ఎస్ ఇక్కడనే, టీడీపీకి ఆంధ్ర ఇక్కడ తప్పితే ఇక్కడ లేదు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉన్నాం. నేపాల్లో కమ్యూనిస్ట్ ఒకటే కాదు, అలాగే మరియు శ్రీలంకలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. వాటి దశలో మరి మీరందరూ కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఆలోచించాలా.